నమస్తే, నేను మీ రెడిట్ రాణి. రియల్ స్టోరీస్, రా ఎమోషన్స్. మాకు పెళ్ళి 7 years కంప్లీట్ అవుతుంది. ఆ రోజు మేము సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ విక్రమ్ నా కళ్ళలోకి చూస్తూ చెప్పిన ఆ ఒక్క మాట నా లైఫ్ మొత్తం మార్చేసింది. స్వీటీ, నువ్వు ఇప్పుడు నాకు అంత స్పెషల్ ఏం కాదు. మనకు పెళ్ళి అయ్యి 7 years అయింది. మన మధ్యలో ఆ స్పార్క్ ఇంకా లేదు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ స్పెషల్ ట్రీట్మెంట్ ఫ్రమ్ మీ ఎనీమోర్. అసలు మేము ఆ సిచ్యువేషన్కి ఎలా వచ్చాం? మా 7 years లవ్ ఒక్క క్షణంలో ఎలా ముక్కలా అయింది? లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. మేము కెరియర్ కోసం ఒక కొత్త సిటీకి షిఫ్ట్ అయ్యాం. అది ఒక క్వైట్ ప్లేస్, ఎక్కడో అన్నోన్ ఏరియా. మా 7 years యానివర్సరీ రోజు నేను చాలా ఎక్సైటెడ్గా డిన్నర్ ప్లాన్ చేశాను. తన ఫేవరెట్ డ్రెస్ వేసుకున్నా, క్యాండిల్ లైట్ అరేంజ్ చేశా, తన కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నా. కానీ విక్రమ్ ఆఫీస్ నుంచి వచ్చి కనీసం నా వైపు ఒక గ్లాన్స్ కూడా వేయలేదు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియో చూస్తూ ఉన్నాడు. నేను హ్యాపీ యానివర్సరీ విక్రమ్ అంటే తను చాలా కోల్డ్గా నేను ముందు చెప్పిన ఆ మాట అన్నాడు. తను డైరెక్ట్గా బెడ్రూమ్కి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. ఆ మాట విన్నాక నాకు ఒక్క క్షణం బ్లాంక్ అయింది. నా ఐడెంటిఫై మొత్తం ఎరేజ్ అయినట్టు అనిపించింది. నా విక్రమ్ అలా అన్నాడా? నమ్మలేకపోతున్నాను. ఆ నైట్ నుండి నాకు ఒక క్లారిటీ వచ్చింది. లాస్ట్ 7 years నుండి నేను నా ఇష్టాల్ని ఇగ్నోర్ చేశాను. విక్రమ్ కాఫీ, విక్రమ్ క్లాత్స్, విక్రమ్ ఇష్టాలు, అది నా ప్రయారిటీ అయిపోయింది. ఐ రియలైజ్డ్ అవర్ జస్ట్ గోస్ట్ ఇన్ దట్ హౌస్. నెక్స్ట్ డే నుండి నేను సైలెంట్గా నా బిహేవియర్ని మార్చేశాను. నో మోర్ రెడీమేడ్ బ్రేక్ఫాస్ట్, నో మోర్ ఐరన్ క్లాత్స్. ఇద్దరం ఒకే హోమ్లో ఉన్న స్ట్రేంజర్స్లా బతకడం స్టార్ట్ చేశాం. విక్రమ్కి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఫ్రిడ్జ్ ఎంటీగా ఉండేది. తినాలంటే ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాల్సి వచ్చేది. బట్ నేను మాట్లాడలేదు. నేను మళ్ళీ నా కెరియర్ మీద ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశాను. మా హోమ్ మొత్తం డెడ్ సైలెంట్ అయిపోయింది. ఒక్క సాటర్డే నైట్ సిచ్యువేషన్ ఎక్స్ప్లోడ్ అయింది. కిచెన్లో విక్రమ్ ఒక గ్లాస్ బ్రేక్ చేసి పెద్దగా షౌట్ చేస్తాడు. ఎందుకు ఇలా స్ట్రేంజర్లా బిహేవ్ చేస్తున్నావు? ఈ హౌస్లో ఏం జరుగుతుంది? నేను చాలా కామ్గా వచ్చి చెప్పాను, నన్ను స్ట్రేంజర్లా ట్రీట్ చేసింది నువ్వే విక్రమ్. నువ్వు చెప్పావు కదా నేను నీకు స్పెషల్ కాదు అని. సో నేను కేర్ చేయడం మానేశాను. నువ్వు చెప్పిన మాటల్ని నేను ఫాలో అవుతున్నాను. విక్రమ్ షాక్ అయ్యాడు. నా ఫేస్లో కాన్ఫిడెన్స్ చూసి అతనికి మాటలు రాలేదు. ఆ రోజు రాత్రి నేను టెర్రస్ మీద కూర్చొని ఒక్కటి ఏడ్చాను. ఎంత పెయిన్ ఉన్నా నేను మాత్రం తగ్గలేదు. విక్రమ్కి స్లోగా అర్థమైంది, హోమ్ అంటే జస్ట్ వాల్స్ కాదు, ఆ హోమ్కి సోల్ నేను అని. ఎవ్రీ టైమ్ హీ సా మీ వర్కింగ్ ఆన్ మై ల్యాప్టాప్, అతనికి ఏదో ఒక పెద్ద గ్యాప్ అనిపించింది. ఒక నైట్ విక్రమ్ నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ సారీ చెప్పాడు. హీ రియలైజ్డ్ హీ టుక్ మై లవ్ ఫర్ గ్రాంటెడ్. నువ్వు లేకుంటే ఈ లైఫ్లో మీనింగ్ లేదు అని చెప్పాడు. అప్పుడు తన కళ్ళలో ఒక జెన్యూనిటీ చూశాను. నా ముందు విక్రమ్ని చూశాను. నేను తనని ఎందుకు ప్రేమిస్తున్నానో చూశాను. కానీ నేను వెంటనే కరిగిపోలేదు. తనకి అర్థమయ్యేలాగా ఇంకా చెప్పాను. తన మాటలు నన్ను ఎలా హర్ట్ చేశాయో చెప్పాను. నన్ను నేను ఎలా కోల్పోయా చెప్పాను. ఇప్పుడు నేను నన్ను ఎలా చూస్తున్నానో చెప్పాను. నా జాబ్ నాకు ఎంత ఇష్టమో చెప్పాను. నా హాబీస్ ఏంటి, నాకు ఏం ఇష్టం, నేను ఏం చేయాలనుకుంటున్నాను అన్నీ చెప్పాను. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదకి వచ్చాం. ఇప్పుడు మా రిలేషన్ చాలా డిఫరెంట్ ఉంది. విక్రమ్ నా హాబీస్కి సపోర్ట్ చేస్తున్నాడు. మా రిలేషన్ మళ్ళీ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈసారి ఒకరి సాక్రిఫైస్ కాదు, ఇద్దరి మ్యూచువల్ రెస్పెక్ట్ మీద బేస్ అయి ఉంది. చెప్పండి, మీరు నా ప్లేస్లో ఉంటే ఎలా బిహేవ్ చేసేవారు? దీన్ని ఎలా తీసుకునేవాళ్ళు? దీన్ని ఎలా హ్యాండిల్ చేసేవారు? మీ ఒపీనియన్ని నాకు చెప్పండి కమెంట్ రూపంలో.